శాంతి వ్యక్తి सत्यता और పరివారానికి सभ्यता पे స్వాగతం. कथन సత్యత మరియు సభ్యత. आज का विषय है ऑथोरिटी और नम्रता। ఈరోజు अव्यक्त ఆ, इशारे ఈరోజు టాపిక్ आपके అథారిటీ మరియు ओएस నమ్రత. में भी हो, मधुरता और महानता भी हो, सत्यता भी हो, लेकिन स्वरूप की नम्रता भी हो। निर्भय होकर ऑथोरिटी से बोलो, ఏ लेकिन बोलना రకమైన याद భయం रखे లేకుండా अंदर हो। అథారిటీతో మాట్లాడండి. दोनों बातों का बैलेंस हो। ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి जहाँ రెండిటి మధ్య. बैलेंस होता है वहाँ कमाल మీరు दिखाई देते అద్భుతాలను हैं చూస్తారు. और ఎవరైతే वह शब्द హార్ష్ గా कड़े ఉన్న नहीं, వాళ్ళ దగ్గర కూడా मीठे लगते हैं। तो अथॉरिटी और नम्रता అథారిటీ दोनों के మరియు నమ్రత बैलेंस की రెండిటి యొక్క कमाल బ్యాలెన్స్ दिखाओ। ని చూపించాలి. यही ఇలా है ఉన్నప్పుడే बाप की తండ్రిని प्रत्यक्षता ప్రత్యక్షిస్తాం. का साधन। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ఇప్పుడు మోనిదిది నుండి విందాం. ओम शांति सभी को। ఓం శాంతి विचार అందరికీ. सागर मंथन चल रहा है। रोज बाबा అందరూ చింతన చేస్తున్నారా? सत्यता और ప్రతిరోజు बैलेंस कैसे हो, బాబా మనకి सत्यता भी सिद्ध करनी है और सभ्यता से भी సత్యం करनी యొక్క है। బ్యాలెన్స్ ఎలా ఉండాలి तो అని आज बाबा బాబా बहुत మనకి अच्छा बता రోజు रहे हैं, అర్థం చేస్తున్నారు. अथॉरिटी भी है ఈరోజు బాబా और नम्रता చెప్తున్నారు भी है। చాలా అద్భుతంగా. అథారిటీ ఉండాలి कई लोग మరియు अथॉरिटी को నమ్రత ఉండాలి. यूज రెండిటి करने మధ్య के लिए బ్యాలెన్స్ बोastफुल होते हैं। ఉండాలి. एक प्रश्न जरूर आता है कि क्या ఒక్కొక్కసారి अगर आप जोर అథారిటీ से बोलते हैं, फोर्स ఉపయోగించినప్పుడు से बोलते हैं, ఫోర్స్ఫుల్ గా ఉంటారు. तो आपकी बात मानी जाती है, గట్టిగా या మాట్లాడినా नम्रता से बोलते ఫోర్స్ఫుల్ हैं तो గా मानी जाती है। మాట్లాడినప్పుడు వాళ్ళు మనం చెప్పిన వాటికి అంగీకరిస్తారా? अगर వాటిని అంగీకరిస్తారా? सूक्ष्म में देखें, दिल से देखें, तो సూక్ష్మంగా नम्रता చూడండి, वाला ప్రేమతో जो చూడండి. नम्रता से बोलता है उसकी बात हम प्रेम से सुनते हैं, ఎవరైతే నమ్రతతో और जो फोर्स से మాట్లాడతారో बोलता है వాళ్ళ हम మాట सुनते हैं వింటారు. क्योंकि अथॉरिटी है और ఎవరైతే గట్టిగా जरूरत भी మాట్లాడతారో है, వాళ్ళని लेकिन వాళ్ళ दिल से नहीं మాట सुनते। కూడా వింటారు. అవసరం ఒక్కనట్లే ये सभी का అవసరానికి गुण है, వింటారు తప్ప डर హృదయం से నుండి వినరు. करना, किसी को खुश करना, సులభంగా చేయాలి. वो खुश रहे इसलिए उसकी बात భయం माने, ये భయంతో होता है दिल చెయ్యటము, से माने। లేదా వాళ్ళని సంతోషపరిచేందుకు చెయ్యటం इसलिए आज కానీ बाबा बहुत अच्छा హృదయపూర్వకంగా बताया చెయ్యరు. कि अथॉरिटी और नम्रता, ఎప్పుడైతే మనం నమ్రతని ఉపయోగిస్తామో వారు హృదయం నుండి వింటారు. रिस्पेक्ट अगर चाहिए, सम्मान चाहिए तो नम्रता जरूरी है। अंदर बाहर గౌరవం से आपकी కావాలి అంటే प्रतिभावना నమ్రతగా चाहिए ఉండటం तो చాలా. नम्रता जरूरी है। లోపల कोई कहती మనకి है, ఎప్పుడు ఈ యొక్క భావన एक हमारी बहन ఉండాలి. है, वो ఎప్పుడైతే स्कूल में पढ़ाती है, तो बहुत धीरे बोलती, మాకొక हम लोग भी उसको సిస్టర్ कहते ఉంది. बेटा ఆ बहुत సిస్టర్ शांत, స్కూల్లో पर నేర్పిస్తూ उसकी ఉంటుంది. वर्ड का చాలా नेचर స్వీట్ है। గా మాట్లాడుతుంది. तो जब वो చాలా जाती है స్వీట్ గా तो మాట్లాడుతుంది. आपको पता है कि स्कूल में बच्चे तो తను बहुत शोर मचाते हैं, टीचर స్కూల్‌కి बोल रही होती है వెళ్ళినప్పుడు तो भी शोर పిల్లలందరూ मचाते। చాలా నాయిస్ చేస్తూ तो ఉంటారు. जब वो टीचर जाती है हमारी बहन, గొడవ तो చేస్తున్నప్పుడు ఆ जो టీచర్ बड़े बच्चे हैं మాట్లాడుతుంటే वो కూడా గౌరవం, चुप हो जाओ, चुप हो जाओ, అంటే ये चुप ఎవరైనా कराते हैं టీచర్ सबको। మాట్లాడుతున్నా గౌరవం అరుస్తూ कहती है ఉంటారు. मेरी ड्यूटी होती है जाके बोलना, అట్టి पर बच्चों को चुप कराने की ड्यूटी నా बच्चों में డ్యూటీ नहीं है, ఏమిటంటే వెళ్ళి మాట్లాడేది. क्योंकि अगर उसको सुनना है ना
పేరెంట్స్ जरा भी ని आवाज नहीं होनी चाहिए। పిల్లల్ని గొడవ तो చేయాలి बोले అని ये तो అంటే बहुत अच्छा है। ఏ फिर क्या రకమైన है कि నాయిస్ नम्रता ఉండదు होती है కదా! నాయిస్ तो లేకుండా दूसरे ఉండాలి भी అని मदद అంటే करते हैं, తప్పకుండా నమ్రత भाई उनकी ఉండాలి. बात అథారిటీ सुनो, కూడా ఉండాలి. थोड़ा వేరే వాళ్ళు ध्यान दो। కూడా అలా ఉన్నప్పుడు వేరే వాళ్ళు लेकिन కూడా जो సహాయం फोर्सफुल होते చేస్తారు. हैं అటెన్షన్ ఉంచండి. तो सब चुप हो जाएंगे, ఎవరైతే ఫోర్స్‌ఫుల్‌గా ఉంటారో लेकिन अंदर అందరూ से नहीं। క్వైట్‌గా ఉంటారు. ये सब లోపల अनुभव करने की ఇంటర్నల్‌గా जरूरत క్వైట్‌గా ఉండాలి. है। విషయాలు మనం अथॉरिटी और ఎక్స్‌పీరియన్స్ नम्रता, చేయవలసి ఉంది. అథారిటీ మరియు హ్యూమిలిటీ. बाबा कहते हैं आपके बोल में स्नेह भी हो, అన్నారు ప్రేమ ఉండాలి, नम्रता మధురత్వం भी हो, ఉండాలి మీ మాటలో. महानता भी हो, और మాటలలో सत्यता भी हो। ఉన్నతత్వం ఉండాలి. लेकिन ఆ మాటలో సత్యం కూడా न ఉండాలి. केवल बोल में परंतु आपके स्वरूप में भी नम्रता होना నమ్రత जरूरी నమ్రత నమ్రత మీ రూపంలో కూడా ఉండాలి. है। निर्भय होकर अथॉरिटी से నిర్భయంగా बोलो, ఉంటూ నిర్భయంగా ఉంటూ लेकिन आपके बोल అథారిటీతో మాట్లాడండి. मर्यादा युक्त हो। మీ మాటలు గౌరవపూర్వకంగా శ్రీమతానుసారం ఉండాలి. जो बाबा कहते हैं कि मर्यादा के अंदर బాబా చెప్తున్నారు तीनों बातें बैलेंस होंगी। మర్యాదపూర్వకంగా कौन ఉండాలి सी మీ 3 बातें మాటలు. बाबा ने बताई? అప్పుడే అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. स्नेह, मधुरता और महानता। స్నేహము, మధురత మరియు स्नेह, మహాన్నత मधुरता, महानता और सत्यता, ఉండాలి. और वो नम्रता स्वरूप में भी हो। बाबा తప్పకుండా कहते మీ हैं कि రూపంలో अंदर ही दोनों बातों का రెండిటి बैलेंस, మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. किसका? नम्रता और अथॉरिटी। అథారిటీ మరియు నమ్రత యొక్క जहाँ మధ్య बैलेंस होता है బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఎక్కడైతే वहाँ पे బ్యాలెన్స్ कमाल ఉంటుందో दिखाई అక్కడ देती है, అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు और वह ఆ शब्द అద్భుతాలు గట్టిగా బలవంతంగా कड़े ఉండవు. शब्द అవి नहीं, మధురంగా मीठे అనిపిస్తాయి. होते हैं। तो अथॉरिटी और नम्रता ఇప్పుడు ఆ యొక్క दोनों బ్యాలెన్స్ के మరియు बैलेंस की అథారిటీ कमाल యొక్క दिखाओ। అద్భుతాన్ని చూపించండి. ఈ విధంగా మనం ये తండ్రిని है बाप ప్రత్యక్షం की చేయగలుగుతాము. प्रत्यक्षता का साधन। ఇదే ప్రత్యక్షత యొక్క आजकल बाबा సాధనం. प्रैक्टिकल में ప్రాక్టికల్‌గా आप कोई भी అవుతుంది. सेवा पर हैं, ఈ రోజుల్లో किस तरह से कर रहे हैं, आपका स्वभाव क्या है, तो जब उनकी सेवा पूरी ఈ होगी तो రోజుల్లో वो एक ఎక్కడన్నా सोचेंगे సేవ చేస్తుంటే ये व्यक्ति तो సేవ बहुत ही చేస్తుంటే మీ స్వభావం बहादुर है, ఏంటి? మీరు इसमें तो ఇలా बहुत ही नम्रता है। जैसे आपकी सेवा की जो भावनाएं हैं కొంతమందిని ఎవరైనా మధురంగా మరియు वो स्पष्ट నమ్రతగా दिखाई देंगी ఉన్నారో आपके स्वरूप से भी। चाहे आपको अथॉरिटी వాళ్ళు है, అందరికీ देखो अथॉरिटी का मतलब ये नहीं कि వాళ్ళు जैसे बड़ा है, ప్రత్యక్షం जहाँ అవుతారు. भी डिपार्टमेंट है वहाँ आपकी अथॉरिटी है, అథారిటీ ఉన్నప్పుడు छोटा కూడా डिपार्टमेंट भी మీ है, డిపార్ట్మెంట్ अथॉरिटी है ना, ఏదైనా మీకు అథారిటీ ఉంటుంది. కానీ कैसे करना है, कैसे మీ करवाना है, నమ్రత उसकी స్థితితనం కూడా अथॉरिटी ఉండాలి. है। और ఎలా आपको చేయాలి, अथॉरिटी है तो सभी ఎలా आपकी बात జరగాలి అది కూడా మీకు जरूर मानेंगे, परंतु उस अथॉरिटी में అథారిటీ ఉన్నప్పుడు అందరూ మీ మాట వింటారు. ఆ आपकी मधुरता, అథారిటీలో आपकी नम्रता, आपकी सत्यता, మధురత్వం కూడా, उसका रिकॉर्ड होना నమ్రతతనం बहुत కూడా जरूरी है। ఉండాలి. సత్యత కూడా ఉండాలి. क्योंकि जो भी सेवादारी हैं वो ఎందుకంటే किसी ఎవరైతే के సేవ చేస్తారో సేవాదారులు नहीं, కానీ ఎవరైనా बाबा के लिए वो अपनी जीवन दे देते। వాళ్ళెవరు పని వాళ్ళు కాదు. तो వాళ్ళ हमारे ब्रह्मा జీవితాన్ని बाबा బాబాకి ने, అర్పించారు. आज आप पूछिए బ్రహ్మ बहुत బాబా छोटे छोटे बालक, हमारे राजू भाई हैं, అడిగితే यमुना प्रसाद भाई हैं, अवतार भाई, ये सारे छोटे छोटे कुमार थे। రాజుగారి, రమణ వాళ్ళందరూ కూడా बाबा చిన్న ने చిన్న इनको कैसे కుమారులుగా पाला, వచ్చారు. कैसे बड़ा किया, వాళ్ళకి బాబా ఎలా ఇచ్చారు పాలన, कितना भरपूर किया। వాళ్ళు ఎలాగా आज అంత वो लोग పెరిగారు ये ఆ उनके జ్ఞానం चरणों ద్వారా. में
कितना सहयोग వాళ్ళకి देते हैं। ఎంతో కూడా ప్రేమతో నింపారు. तो इसलिए हर एक के अंदर वो వాళ్ళందరూ ఈరోజు भावना हो, యజ్ఞ యొక్క बाबा के పాలన लिए प्यार हो, చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో. मैनर्स अच्छे हों, వాళ్ళకి బాగా పైన ఎంతో భావన ఉంది. వాళ్ళకి మంచి योग्य हो। మర్యాదలు కూడా సభ్యత तो क्या ఉంది. करेंगे? बाबा को प्रत्यक्ष करेंगे। कोई हमें अपनी महिमा तो మరి नहीं ఏం सुननी है, చేస్తారు బాబాని ప్రత్యక్షం उनके చేయడానికి? दिल से बाबा निकले। మన పొగడతలు వినటం కాదు. तो ऐसे మనం బాబాని अथॉरिटी और नम्रता से सेवा హృదయపూర్వకంగా करनी है। గుర్తుంచుకుంటూ कोई ఉండాలి. नहीं ఈ बाप का విధంగా परिचय మనము సేవ सिर्फ बैठ చేయాలి. के शब्दों అథారిటీ से नहीं ఉండాలి, देता, నమ్రత पर बाबा कहते हैं कि మాటల ద్వారా प्रतिष्ठा బాబా యొక్క तब పరిచయాన్ని होगी ఇవ్వాలి. जब కానీ आपका బాబాని समीप और ప్రత్యక్షం आत्मस्वरूप చెయ్యటం మన యొక్క మర్యాద, మన बोलिए। యొక్క రూపం जैसे बाबा ద్వారా ने कहा बोल జరుగుతుంది. कैसे हो, उठना बैठना व्यवहार, బాబా చెప్తున్నారు, మీ మాటలు ఎలా ఉండాలి, మీ इन सब ప్రవర్తన बातों ఎలా को ध्यान में ఉండాలి रखते हुए అని. लक्ष्य रखो कि हमें बाबा को మీరు प्रत्यक्ष ఈ करना है। విషయాలకి అటెన్షన్ పెడుతున్నప్పుడు మీలో बैलेंस లక్ష్యం रखो, ఉండాలి. अथॉरिटी ఎప్పుడూ और కూడా नम्रता। బ్యాలెన్స్ ఉండాలి. ओम అథారిటీ మరియు నమ్రత బ్యాలెన్స్ ఉండాలి. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन అవ్యక్త మురళి और రివిజన్ ज्ञान के 1969 रत्न నుండి మనకి अव्यक्तवाणी तारीख है 2 सितंबर 1975। दिल रूपी तख्त नशीन ही सतयुगी विश्व के राज्य का अधिकारी। ఓం శాంతి. ఎవరైతే अब समय स्वयं ఆసనం को పైన चेक కూర్చుంటారో करना వారు कि समेटने की సత్యయుగ शक्ति ప్రపంచానికి और सामना करने రాజ్యభాగ్యాన్ని की పొందే शक्ति అర్హతను दोनों పొందుతారు. शक्तियों ఈ से సమయంలో మీరు చెక్ संपन्न చేసుకోవాలి. बन మీలో गए हो। సర్దుబాటు శక్తి మరియు समेटने ఎదుర్కొనే की శక్తి शक्ति 2 का ఉండాలి. बहुत మీరు समय से చాలా కాలంగా వీటిని कर्तव्य में ప్రాక్టీస్ लाने का చేయాలి. अभ्यास సర్దుబాటు శక్తి चाहिए। ఉండాలి. ఎప్పుడూ కూడా लास्ट समय లాస్ట్ మినిట్‌లో समेटना ప్యాక్ शुरू చేయొద్దు. नहीं లేదంటే करना। మీ సమయం అంతా సమాప్తమైపోతుంది समेटते ही ప్యాకింగ్‌లో. समय మీరు बीत ప్యాక్ जाएगा। చేసేటప్పుడు మీ కా समेटने का ప్యాక్ చేయడంతో कार्य మీ तो కార్యం संपन्न సంపూర్ణమవుతుంది. होना ఎప్పుడైతే चाहिए। మీరు ప్రామిస్ तब చేశారో एक बल एक ఒక भरोसा బలము, ఒక व భరోసా, निरंतर तुम ఇది ही ఒక से ఆధారమే. बोलूं, तुम ही से ఆయనతోనే बैठूं, తింటాను, కూర్చుంటాను, तुम ही से మాటలు बोलूं వింటాను అన్నారో और तुम ही से అప్పుడే మీరు सुनना किया అంటే हुआ అలా చేయటం वायदा ద్వారా 8 निभा గంటలయిపోతుంది. మీ తండ్రిని सकेंगे। వింటారు. అంటే తండ్రితోనే విశ్రాంతి ऐसे नहीं कि తీసుకుంటారు. 8 घंटा तुम ही से ఈ बोलूं విధంగా सुनो, సమయం बाकी అవుతుంది. समय आत्माओं से बोलूं व सुनो। यह निरंतर का वायदा है, इसमें నిరంతరం ఈ चतुर యొక్క नहीं వాయిదా बनना। ఏమిటంటే ఇది బాబా అంటున్నారు. बाप की మీరు दी हुई ప్రామిస్ पोस्ट అన్ని बाप సమయ करेंगे, వేళల కోసం ప్రామిస్ वकील చేయాలి. के रूप में మీరు नहीं। తెలివిగా అవ్వొద్దు. లాయర్‌గా అయ్యేసి अमृत वेले బాబా कई ముందు वकील మీరు बनकर आते ఇలా हैं। పెట్టొద్దు. అమృత వేళలో అనేక वकालत మంది सतयुग में లాయర్స్‌గా బాబా नहीं, దగ్గరికి వస్తారు. మీరు इसलिए లాయర్ बाप दादा के సత్యయుగంలో आगे అవ్వరు కదా! ऐसा ఏ नटखटपन రకమైన नहीं करना। మిస్‌చీఫ్ అంటే ఏ वकील की రకమైన बजाय जज बनो, తెలివిగలతనాన్ని బాబా लेकिन ముందు किसका? తీసుకురావద్దు. దాని బదులు स्वयं का జడ్జిగా जज అవ్వండి. మీలో बनना, లోపాలేమున్నాయి दूसरों అని का జడ్జిగా नहीं। చెక్ చేసుకోండి. మీరు बाप दादा को ఇది सारे दिन में अमृत విశేషమైన वेले के ఆటలు समय అమృత వేళలో ఆడుతూ ఉంటారు. बच्चों के బాప్దాదా विचित्र खेल ఆ ఆటలను देखकर చూసి ఎంతో हर्षित होने को ఆశ్చర్యపోతుంటారు. मिलता ఈ है। పోజ్ మరియు పొజిషన్ उस అన్ని समय हर एक का फोटो సమయంలో निकालने योग्य पोज ప్రవట व पोजीशन होती है। తీసుకోవడానికి పనికొస్తుంది. మీరు साक्षी మీ होकर యొక్క आप एक ఆయుధాలను दिन भी देखो ఉపయోగించండి. తండ్రికి तो बहुत हंसोगे। బాబా అంటున్నారు. कोई ఆనందం योद्धा ద్వారా बनकर भी బాబా आते మీకు हैं, నవ్వుతూ బాబా बाप के మీ दिए గేమ్స్ हुए అన్నిటిని शस्त्र बाप అబ్జర్వ్ के చేస్తూ आगे ఉన్నారు. यूज करते हैं। బాబా మనం ఆడే आपने ऐसे ఆటలన్నీ कहा చూస్తూ है, ఉన్నారు. ज्ञान ऐसा कहता है। మీరు క్షత్రియులుగా बाप అయ్యే బదులు मुस्कुराते हैं, విజయులుగా అవ్వండి. खेल देखते అంటే रहते हैं। మీరు త్రిమూర్తి योद्धा के बजाय సింహాసనంపై विजयी కూర్చోండి. बनो, అర్థమైందా? అచ్చా! तभी त्रिमूर्ति అటువంటి విజయీ तख्त नशीन ఆత్మలకు बन ఎవరైతే सकोगे। నిరంతరం వారు చేసిన ప్రామిస్‌ని समझा? నిలుపుకుంటారో अच्छा, అటువంటి ప్రియమైన ऐसे ఆత్మలు सदा బాప్దాదాకి विजयी సమీపంగా सर्व వచ్చారు. वायदे వాళ్ళు निभाने वाले
సేవాదారులు बाप అంటే दादा के బాబా अति యొక్క स्नेही వారి और కోరికలన్నిటినీ समीप కూడా నింపుకుంటూ प्रकृति को బాప్దాదా दासी ప్రేమని बनाने అనుభవం वाले చేసే ఆత్మలకు और తండ్రి ప్రేమ सर्वात्माओं ప్రియ की స్మృతులు सर्व నమస్తే. मनोकामनाएं ఓం पूर्ण करने శాంతి. वाले श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ओम शांति.